వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. పెద్దలకు చెబితే వద్దని వారించారు. కానీ గుళ్ళో పెళ్లి చేసుకున్న జంట ఒక్కటైంది. కానీ వారి పెద్దల నుంచి మాత్రం ముప్పు ఏర్పడింది. సినిమాలో చూపించినట్లే యువతి పేరెంట్స్, బంధువులు ఆమెను తీసుకుని వెళ్లిపోయారు. ట్విస్ట్ ఏంటంటే పోలీసులు చూస్తూ ఉండగానే యువకుడిపై దాడి చేసి మరీ యువతిని తీసుకువెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన సాయినాథ్ మేడ్చల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. సిద్దిపేట జిల్లా కొత్తూరుకు చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరు మేజర్లు కావడంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో సాయినాథ్ ఇంట్లో అంతా సాఫీగానే జరిగినప్పటికీ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం వద్దని వారించారు. దీంతో యువతిని తీసుకుని వెళ్లి గుడిలో పెళ్లి చేసుకున్నాడు సాయినాథ్. దీంతో యువతి ఇంటి నుంచి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. అయితే పరిస్థితి గమనించిన సాయినాథ్ తనకు రక్షణ కావాలని మనోహరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. మేడ్చల్లో వారిని వదిలేందుకు పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తరపు బంధువులు వారిని జాతీయ రహదారి NH44 పై అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు సాయినాథ్ను, అతని బంధువులను విచక్షణరహితంగా కొట్టి యువతిని తమతో తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనలో పోలీసుల ముందు జంటపై దాడి చేసినందుకు ఒక కేసు, అబ్బాయిపై దాడి చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ రెండు కేసుల్లో విచారణ చేసి నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కోనాయిపల్లి మనోహరాబాద్ మండలానికి సంబంధించిన అబ్బాయి, తర్వాత ములుగు మండలానికి సంబంధించిన అమ్మాయి, వారు పోలీసు వారిని ఆశ్రయించిన తర్వాత వారికి వాళ్ళ పేరెంట్స్ కి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసినాము. కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళను పంపించే క్రమంలో, ఎస్కార్ట్ ఇచ్చే క్రమంలో మార్గ మధ్యంలో అమ్మాయికి సంబంధించిన బంధువులు, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ గొడవ పెట్టేసుకొని అమ్మాయిని బలవంతంగా తీసుకుపోయినారు. ఈ ఇన్సిడెంట్ లో అబ్బాయి కంప్లైంట్ మేరకు మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సమక్షంలో పోలీసుని కూడా నెట్టివేసి తీసుకెళ్లిన ఇన్సిడెంట్ లో కూడా రెండు కేసులు దీనికి సంబంధించినవి చాలా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి కలిపి మేము రెండు కేసులు కూడా నమోదు చేశాము. మరోవైపు సంగారెడ్డిలోనూ ఇలాంటి ఘటనే జరిగిందే. తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని దేవిసింగ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు అమ్మాయి సోదరులు. అడవిలోకి తీసుకెళ్లి చితకబాదారు. వారి దెబ్బలకు యువకుడు దేవిసింగ్ స్పృహ కోల్పోయాడు. కానీ చనిపోయాడు అని భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు యువతి సోదరులు. కొద్దిసేపటి తర్వాత స్పృహ రావడంతో ఎలాగో అలా ఆసుపత్రికి చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు దేవిసింగ్. అతని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనలు ఉమ్మడి మెదక్ జిల్లాలోని జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.